అందరికీ జై తెలంగాణ. నేను మీ సతీష్ యాదవ్ ముఖ్యరా. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వినద అనే విధంగా తయారైంది. గత 9 మాసాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన పూర్తిగా కుంటుపడ్డది అనే విషయం మనకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు ఈ మధ్యలో జరుగుతున్న సందర్భాలు మనకు ఆ అంశాలను గుర్తు చేస్తున్నాయి. ఏదైతే ఉందో ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అస్తవ్యస్త గురవుతున్నారు. అంతేకాకుండా పాపం విద్యార్థులు చనిపోతున్నారు. మరొక విషయం ఏంటంటే వీధి కుక్కల బెడద. ఈ వీధి కుక్కల బెడద అనేది చాలా తీవ్రంగా తయారైంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఇంకా వాటిపైన దృష్టి సారించడం లేదు. మరొక విషయం, వర్షాకాలం వచ్చిందంటేనే సీజనల్ వ్యాధులు వస్తాయి. వాటిపైన కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుందని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ అంశాలకు వెళ్ళినట్టయితే ముఖ్యంగా విద్యాశాఖకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 మాసాలు గడుస్తుంది. అలాగే విద్యా సంవత్సరం ప్రారంభమై 2 మాసాలు పూర్తయిపోయింది. అయినా ఇప్పటికీ విద్యాశాఖకు మంత్రి లేకపోవడమే చాలా బాధాకరం. ఎందుకంటే ఈ విద్యాశాఖ అనేది చాలా ముఖ్యమైనది, చాలా అవసరమైనది. ఎందుకంటే ప్రజలను ఎవరికైనా చదువుకుంటేనే విలువ ఉంటుంది. ఆ చదువు లేనిది ఎంత ఎవరికైనా విలువ అనేది ఉండదు. కాబట్టి ఆ విలువనిచ్చేది చదువు ఒకటే. అలాంటి చదువునిచ్చే విద్యాశాఖను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరం. సరే, ముఖ్యమంత్రి గారే ఈ శాఖను నిర్వర్తిస్తున్నారు. వారు ఇంకా బాగా మెరుగుపరుస్తారని చెప్పి అనుకున్నాం, కానీ వారు కూడా దీన్ని పట్టించుకోకపోవడం బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా గ్రహించి విద్యాశాఖను మంత్రిని కేటాయించాలి. దాంతోపాటుగా ఎంతసేపు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి చరిత్రను చెరపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ శాఖను మరింత బలపరుస్తామని చెప్పి ఆలోచించడం లేదు. ఎందుకంటే మనం చూసే ఉన్నాం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని చరిత్రను చెరపాలనే ఉద్దేశంతో పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ గారి ఏదైతే చరిత్ర ఉందో ఆ పేజీలను చింపించే ఉద్దేశంతో చెరిపేయాలని చెప్పి అనుకున్నారు. కానీ మళ్ళీ వెనక తీసుకున్నారు. అది కాదండి, ఇప్పుడు కేసీఆర్ గారు చరిత్రను చెరపాల్సిన అవసరం లేదు. మీరు ఆయనకైనా మెరుగైన పరిపాలన అందించండి. ఇప్పుడు కేసీఆర్ గారు 1000 గురుకుల పాఠశాలను పెట్టిర్రు. ఒక్కొక్క విద్యార్థి ఎంబడ 1,25,000 ఖర్చు పెడుతున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలైనటువంటి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలందరూ వాళ్ళ బిడ్డలను ఈ గురుకుల పాఠశాల చదివిస్తున్నారు. మీరేమో వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఆ పేద బిడ్డలను ప్రాణాలు పోయే విధంగా మీరు చర్యలు తీసుకోవడం, పోయినా కానీ మీరు చర్యలు తీసుకుంటలేరు. ఇది చాలా బాధాకరం. కావాలంటే మీరు ఇంకా మెరుగైన పరిపాలన అందించండి సార్. ఇప్పుడు కేసీఆర్ గారు 1,25,000 ఖర్చు పెట్టారు కదా, మీరు 2 లక్షలు ఖర్చు పెట్టండి. అదే కాకుండా 1000 గురుకుల పాఠశాల కేసీఆర్ కూడా పెట్టారు కదా, మీరు 2,000 గురుకుల పాఠశాల పెట్టండి. ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తున్నాం గురుకుల పాఠశాల సీట్లు అనేది హాట్ కేకుల్లా ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది గురుకుల పాఠశాలలో సీట్లు కావాలని చెప్పి తిరుగుతున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన తెచ్చిన పథకాలు ఇంకా మెరుగైన పాలన అందించండి కదా మేము అనేది. అంతేగాని ఆయన చరిత్రను చెరిపేస్తే ఎవరికి ఏమొస్తుంది సార్? ఏం రాదు కదా. కాబట్టి ఇకనైనా ఈ విద్యాశాఖను మెరుగుపరచండి, మంచి సౌకర్యాలు కల్పించండి, మంచి విద్యా బోధన చెప్పించండి. మంచి మన ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి. మన దేశం పరిస్థితి ఎంత అండి? 71 స్థానంలో ఉన్న మెడల్స్ పరిస్థితులు. మరి ఆ వైపుగా క్రీడాకారులను తయారు చేసే విధంగా మీరు శిక్షణ ఇప్పించండి విద్యార్థులకు. మన రాష్ట్రానికి పథకాలు వస్తే, మన దేశానికి వస్తే మనకు మంచి పేరు వస్తుంది కదా, అప్పుడు మీకు కూడా మంచి పేరు వస్తుంది కదా. కాబట్టి విద్యతో పాటు సాంకేతికంగా అటు క్రీడారంగం వైపు కూడా ఆలోచన చేసి మంచి సౌకర్యాలు కల్పించండి. ఇకపోతే ఈ వీధి కుక్కల విషయాలను అయితే చాలా బాధాకరం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వీధి కుక్కల దాడి జరిగితే కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకున్నాడు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడారు మేధావి వర్గం. మరి మేధావి వర్గమా? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? మీ గొంతులు ఎందుకు మోగపోతున్నాయి? మీ గొంతులకి ఇప్పుడు పక్షవాతం వచ్చిందా? ఎందుకు మాట్లాడతలేరు ఇప్పుడు? అప్పుడు మాట్లాడిన గొంతులు ఇప్పుడు ఎందుకు లేస్తలేవు? మరి మరొక విషయం, వైద్య ఆరోగ్య శాఖ అయితే వాస్తవంగా మనం కరోనా లాంటి విపత్కర పరిస్థితులను తట్టుకొని వచ్చినాం. చాలా అంటే చావు దగ్గర వచ్చినాం. ప్రతి ఒక్కరికి చాలా అనుభవం అయింది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా, ఇప్పుడు సీజన్ వచ్చింది కాబట్టి ఈ సీజన్లో ఏమేమి వ్యాధులు వస్తాయో మీకు తెలుసు కాబట్టి వాటిపైన సమీక్ష చేసి వాటిని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు పట్టించుకోవట్లేరు. ఇప్పటికీ డెంగ్యూ కేసులు పాజిటివ్గా దాదాపు చాలా పెరిగిపోతున్నాయి రోజుకు. మా జగిత్యాల జిల్లాలోనే ఇప్పటికి 36 కేసులు ఉన్నాయి డెంగ్యూ పాజిటివ్ కేసులు. అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. ఎందుకు ఈ నిర్లక్ష్యము? ప్రజల ఆరోగ్యాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? కాబట్టి ఇకనైనా
ఎంతసేపు కేసీఆర్ గారి చరిత్ర కాకుండా చెరిపేస్తామని కాకుండా మీకంటూ ఒక చరిత్ర క్రియేట్ చేసుకోండి సార్. మీకంటూ చరిత్రను తయారు చేసుకోండి. తెలంగాణ ప్రజలు మీ చరిత్రను గుర్తించే విధంగా తయారు చేసుకోండి. ప్రజల గుండెల్లో ఉండేటట్టు తయారు చేసుకోండి. అంతేగాని కేసీఆర్ గారిని తిట్టడం బంద్ చేయండి. ఇప్పుడు మీరు అధికారంలో మీరే ఉన్నారు, కేసీఆర్ గారు అధికారంలో లేరు. కాబట్టి ఇకనైనా ప్రజల గుండెల్లో మీ అభిమానం పొందే విధంగా ప్రయత్నం చేయండి. కేసీఆర్ గారిని తిడితే మీకు అభిమానం రాదు. అర్థమైందా? ఇకనైనా గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఇకనైనా విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. విద్యాశాఖ అనేది చాలా అవసరం ప్రజలకు. ఎందుకంటే డబ్బున్నోడైనా లేనోడైనా చదువుకుంటాడు, కానీ డబ్బు లేని వానికి విద్య అనేది చాలా అవసరం. వానికి ఆ విద్యతోటే వానికి గుర్తింపు అనేది వస్తుంది, విలువ అనేది పెరుగుతుంది, సమాజంలో గౌరవం దక్కుతుంది, ఆ కుటుంబాన్ని వాడు పోషించుకునే తనకు అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యను నిర్లక్ష్యం చేయకండి. విద్యకు మంచి మంత్రిని పెట్టండి, సమీక్షలు చేయండి, మెరుగైన సౌకర్యాలు కల్పించండి. జై తెలంగాణ, జై కేసీఆర్.